నిజామాబాద్ లోక్సభ స్థానంలో భాజపా విజయం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెరాస ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ఆరోపిస్తోన్న అరవింద్ 5 ఏళ్లుగా స్థానిక ఎంపీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. 25న పసుపు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని అంటున్న ధర్మపురి అరవింద్తో ముఖాముఖి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారంలో మునిగిపోవడంతో రాజకీయాలన్నీ రంజుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటు తెరాస అటు భాజపా అభ్యర్థులు దూసుకుపోతున్నారు, పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా రెండు ప్రధాన పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో బీజేపీకి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి కలిసొచ్చే అంశాలు ఏమిటి, బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ ఈ నిజామాబాద్ పార్లమెంట్ నుంచి విజయం సాధించబోతున్నారా, సీఎం కూతురైన కవిత రెండోసారి బరిలో ఉండడంతో ఎట్లాంటి పోటీ ఉంటుంది తదితర అంశాలని భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీరు మొదటిసారి పోటీ చేయబోతా ఉన్నారు. అసెంబ్లీని కానీ పార్లమెంట్ కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి మీరు పోటీ చేయబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? గత సంవత్సరం నుంచి ప్రజలలో ఉన్నాను, ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాను, పోరాటాలు చేస్తూ ఉన్నాను, పాదయాత్రలు చేస్తూ ఉన్నాను, ధర్నాలు చేస్తూ ఉన్నాను. ఎలక్షన్లో నిలబడటం ఫస్ట్ టైం, కానీ రాజకీయాలు ఏమీ కొత్త ఏం కాదు. ఇక్కడ టీఆర్ఎస్కి బీజేపీకి కంటెస్ట్ ఉంది. టీఆర్ఎస్ నాయకురాలు గత 5 సంవత్సరాలు ఆవిడ చేసిన పని ఏమీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆమె ఇంట్లోకి ఎవరు రానియదు, ఒక అర్జీ తీసుకోదు, ఎవరు ఏ సమస్య తీసుకొని వచ్చినా గేట్ బయట నిలబడాలి. ఆమె పేరుకి మాత్రం నేను నిజామాబాద్ కోడల్ని అంటది, కానీ నిజామాబాద్ ఎన్నడూ రాలేదు. ఏదో సినిమా యాక్ట్రెస్ వచ్చినట్టు, సెలబ్రిటీ వచ్చినట్టు పొద్దున వచ్చి సాయంత్రం పోయింది. గత 5 సంవత్సరాలలో ఇదే పరిస్థితి. ఎమ్మెల్యేలకు కూడా దొరకదు. ప్రజలనైతే పక్కన పెట్టండి, కార్యకర్తలని పక్కన పెట్టండి, ఎమ్మెల్యేలకు కూడా దొరకదు. ఆవిడ ఇక్కడ లోకల్ ఇష్యూస్ పట్టించుకున్నది ఏ ఒక్కటి లేదు. న్యాచురల్గా నార్మల్గా కేంద్ర ప్రభుత్వం ఏదైనా రైల్వే లైన్ వేసిందంటే న్యాచురల్గా వచ్చేసింది తప్ప ఈవిడ ఒక పట్టుబట్టి ఏదైనా పని సాధించిందంటే అది శూన్యం. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మీరు మొదటి నుంచి ఎంపీ స్థానంలో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే మీరు ప్రణాళికలు చేసుకున్నారు. మరి ఇప్పుడు మీరు ఎంపీ అభ్యర్థి అయ్యారు. ఈ నేపథ్యంలో మీ ప్రచార వ్యూహం ఏ విధంగా ఉన్నది? ప్రజల్లోకి వెళ్ళడానికి ఏ అంశాలు మీకు తోడ్పడతాయి? గత సంవత్సరంన్నర నుంచి మనం లోకల్ ఇష్యూస్ మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నాము. ఇవాళ వీళ్ళు చెప్పిన ప్రామిస్లు ఏది కూడా నెరవేర్చలేదు. ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనండి, టర్మరిక్ బోర్డ్ అనండి, రైల్వేకి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మాధవ్ నగర్లో అదొకటి. ఇటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఇక తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి అయితే దయనీయంగా ఉంది, దరిద్రంగా ఉంది. సో దాన్ని చక్కదిద్దాలా. ఎన్ఆర్ఐల గురించి 1% కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్ఆర్ఐ సమస్య తీవ్రమైన సమస్య. ఇక్కడ ఇవాళ మీరు పసుపు రైతులు రోడ్డెక్కి వాళ్ళు ఒక ప్రజాస్వామ్యంలో నామినేషన్ వేస్తామంటే, ఎలక్షన్ నిలబడతామంటే కూడా వాళ్ళకి నామినేషన్ కూడా దాఖలు చేయనియట్లేదు. అట్లా ఒక డిక్టేటర్షిప్ నడుస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో. అంటే కవితతోని మీకు పోటీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? కంటెస్ట్ ఆవిడికి నాకే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మొత్తం రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ లేకుండా తయారైపోతూ ఉంది రాష్ట్రంలో. సో ఇక్కడ అది ఒక అందుకు నాకు మంచిదే. సో యాంటీ టీఆర్ఎస్ ఓటు మొత్తం ఇవాళ భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎలక్షన్ టీఆర్ఎస్ వ్యతిరేకం రెండే. కాంగ్రెస్కి ఓటేస్తే అది నీళ్లపాలు చేసినట్టే అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా మీరు ప్రజలకు ఎట్లాంటి హామీ ఇస్తారు? మీకు ఓటేయాలి అని అంటే ప్రజలకు ఏం చెప్తారు? ఇవాళ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని నేను పాదయాత్ర చేస్తాను. ఇక్కడ రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రులు వచ్చి మీరు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్ రాస్తే మీకు 49% స్టేక్ ఉంది, షేర్ ఉంది, అందులో మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేము, మీరు మాకు మా హెల్ప్ అడిగితే మేము తప్పకుండా హెల్ప్ చేస్తాము, ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా చేస్తాము, ఆర్థికంగా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాము అని
స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈవిడకి కనీసం వాళ్ళ ప్రభుత్వంతో ఒక లెటర్ రాపియడం కూడా చేతగాలేదు. ఆ లెటర్ రాస్తే మేము సపోర్ట్ చేసి మేము ఫ్యాక్టరీలు తెరిపిస్తామని భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి అంటే ఇన్ఛార్జ్ మంత్రి ఈవిడ స్పందన లేదు. దాని తర్వాత అమిత్ షా గారు మాట్లాడారు, రామ్మాధవ్ గారు మాట్లాడారు, లోకల్ లీడర్లు అందరూ మేము మాట్లాడుతూ ఉన్నాము, ధర్నాలు చేశాము. రైతుల పట్ల ఈమెకి అసలు ఏమాత్రం శ్రద్ధ లేదు. అది మీరు ఇవాళ పసుపు రైతుల్లో చూస్తూ ఉన్నారు, ఎర్రజొన్న రైతుల్లో చూస్తూ ఉన్నారు. ఇవాళ మేము పసుపు రైతుల కోసం బ్రహ్మాండమైన 2 డిక్లరేషన్లు చేయబోతా ఉన్నాము. పసుపు రైతులకి శాశ్వత పరిష్కారం, అన్ని రకాలుగా శాశ్వత పరిష్కారం భారతీయ జనతా పార్టీ చేయబోతా ఉంది. సంతోషదాయకం ఏంటంటే ఇవాళ మొత్తం ప్రపంచం అంతా, దేశమే కాదు ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది, మళ్ళీ మోదీ గారి ప్రభుత్వమే వస్తుంది. ఎట్లాంటి హామీలు మీ నుంచి ప్రజలకు ఇస్తారు? ప్రధానంగా పసుపు ఎర్రజొన్న కాకుండా మిగిలిన అంశాల గురించి ప్రజలకు ఏం చెప్తారు? ఫ్యాక్టరీలు తెరిపిస్తామండి. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఇల్లు కట్టించి హ్యాండ్ ఓవర్ చేస్తే సగటున చూసుకుంటే సుమారు 40,000 ఇల్లు కట్టించి ఉండాలి. వాటికి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. 5 కోట్ల ఇల్లు ఏదైతే నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కడుతున్నారో సగటున 90,000 ఇల్లు ఇక్కడ కట్టాలా. మేము అది టార్గెట్ పెట్టుకొని ప్రత్యేక ఏజెన్సీ ద్వారా ఇక్కడ ప్రభుత్వానికి డబ్బులు పంపితే అది మిషన్ భగీరథకి కానీ వేరే కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకు మలుపుతా ఉన్నది. ఆ ఫండ్ అంతా అటు మలపకుండా ప్రత్యేక ఏజెన్సీ ద్వారా ఇక్కడ మేము ఇల్లు కట్టిస్తాము. పసుపుకి సంబంధించి మీరు వెయిట్ చేసి వినండి. చక్కెర ఫ్యాక్టరీలు ఏ రకంగా ఓపెన్ చేయాలో మాకు బ్రహ్మాండంగా తెలుసు. ఈ ఓపెన్ కాకపోతే కొత్త ఫ్యాక్టరీలు పెడతాం. వీళ్ళు ఎన్ఆర్ఐ సెల్లు పెట్టనీకే చేతగాలేదు. వీళ్ళకి 500 కోట్లు పెట్టి ఎన్ఆర్ఐ సెల్లు పెడతా అన్నారు. మేము ఎంపీగా గెలిస్తే నా ఆఫీస్లోనే ఎన్ఆర్ఐ సెల్ ఉంటుంది. ఎన్ఆర్ఐ సెల్ అంటే ఏ పాపం వాళ్ళకి ఏం కావాలండి? వీసా ఏజెంట్లు మోసపోకుండా వాళ్ళ వీసా స్క్రీనింగ్ చేసుకోవాలా. మనం చేసుకోలేమా? మనం చేపియలేమా? నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి ప్రచారానికి ప్రముఖ వ్యక్తులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? రామ్మాధవ్ గారు వస్తున్నారు, మా జాతీయ జనరల్ సెక్రటరీ, ఆయన మేనిఫెస్టో కమిటీ మెంబర్ కూడా. అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ వీళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా మాకు కన్ఫర్మేషన్ లేదు. రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇటువంటి సీనియర్ నాయకులు తప్పనిసరిగా నిజామాబాద్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు 1.5 year నుంచి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పనిచేసుకోబోతున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి సీనియర్లు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఎట్లా కలుపుకొని పోతున్నారు? పార్టీ క్యాడర్ను అభివృద్ధి చేయడంలో మీరు ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేయడానికే నేను పార్టీలోకి వచ్చాను. మోదీ గారి ఆశయాలని, ఆయన స్కీమ్స్ని ఇంటింటికి తీసుకెళ్లడానికే నేను భారతీయ జనతా పార్టీని జాయిన్ అయ్యాను. ఇవాళ నేను బల్లగుద్ది చెప్తాను, ప్రతి ఇంటికి మోదీ గారి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఇంట్లో తెలుసు. ఎక్కడైనా మారుమూల ప్రాంతాలలో 10%, 15% కనుక తెలియకపోతే అది కూడా పూర్తి చేస్తాము. టుడే బీజేపీ ఈజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఇది మొత్తంగా ప్రభుత్వం చేపట్టిన పథకాల్లోని లోపాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ ప్రచారంలో దూసుకెళ్తామని భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ చెబుతున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.